お、一時期や、おい。お、一時期や、おい。బుల్టెలో రేఖలు చూసినాం. పోలీసులపై దాడి కేసులో వైఎస్ఆర్టీపీ పార్టీ అధ్యక్షురాలు షర్మిల నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే సుమారు 30,000 రూపాయలు ఇద్దరు పూచీకత్తులతో బెయిల్ మంజూరు చేసింది. షర్మిల విదేశాలకు వెళ్లాలనుకుంటే కోర్టు అనుమతి తీసుకోవాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. పోలీసులతో దురుసుగా ప్రవర్తించడం, వారిని కొట్టిన కేసులో పలు సెక్షన్ల కింద ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం చంచల్గూడ జైల్లో ఉన్న షర్మిల సాయంత్రం వరకు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని షర్మిల తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. ఆమెపై నమోదు చేసిన సెక్షన్లన్నీ 6 నెలలు 3 సంవత్సరాలలోపు జైలు శిక్ష పడేవే అని కోర్టుకు తెలిపారు. పోలీసులు తరపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. షర్మిల పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్నారు. షర్మిలపై పోలీస్ స్టేషన్లో ఇప్పటికే పలు కేసులు ఉన్నాయని తెలిపారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు షర్మిలకు ఊరటనిస్తూ కండిషన్లతో బెయిల్ మంజూరు చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తాడు. ప్రవీణ్, చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ వరుణ్. వైఎస్ఆర్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకి అయితే నాంపల్లి కోర్టులో ఊరట లభించిందని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న పోలీసులపై భౌతికంగా దాడి చేశారని చెప్పేసి పలు సెక్షన్ల కింద అయితే నమోదు చేసి నాంపల్లి కోర్టులో సబ్మిట్ చేశారు. దానికి సంబంధించి 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ నిన్న కోరిన నేపథ్యంలో ఈ రోజు దానికి సంబంధించి బెయిల్ పిటిషన్ అయితే నాంపల్లి కోర్టులో వేశారు. సో దానికి సంబంధించి మధ్యాహ్నం ఇటువైపు పోలీసుల తరపు న్యాయవాదులు అలాగే షర్మిల తరపు న్యాయవాదులకు వాదనలు అయితే వినిపించారు. దీని నేపథ్యంలోనే దీని నేపథ్యంలో నాంపల్లి కోర్టు అయితే ఒక ఉత్తర్వులు అయితే జారీ చేశారు. సో బెయిల్ అనేది మంజూరు చేశారు. కాకపోతే కొన్ని షరతులు కూడా బెయిల్ అయితే ఇచ్చారు. అదేంటో మనం గమనించినట్లయితే ఎక్కడికైనా విదేశాలు వెళ్ళాలంటే ముందుగానే చెప్పాలని చెప్పేసి అలాగే 30,000 పూచీకత్తు అయితే బెయిల్ ఇచ్చారు. అలాగే ఇద్దరు షూరిటీలు అయితే ఇచ్చారు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇలాంటి సంబంధించి పూచిక అయితే మంజూరు అయితే చేయడం జరిగింది. అయితే చూడొచ్చు, ప్రధానంగా చూస్తున్నట్లయితే ఇప్పటికే ప్రతిసారి కూడా ఒక కక్ష సాధింపు చర్యల్లోనే ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి షర్మిల తరపున న్యాయవాది అయితే వారించడమే జరిగింది. దీనికి సంబంధించి 41 ఒక నోటీసులు ఇవ్వకుండానే ఈ విధంగా అయితే అరెస్ట్ అనేది చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పటికే పెట్టిన ఒక కేసులు ఏమైతే ఉన్నాయో IPC 353, 332 అలాగే 507, 427 ఏదైతే ఉన్నాయి ఇవన్నీ కూడా 7 సంవత్సరాలు జైలు పడే అవకాశం ఉండింది ఈ యొక్క శిక్షకు సంబంధించి. సో దీనికి సంబంధించి ఇలాంటి పడేప్పుడు నోటీసులు అయితే ఇవ్వాలి, ఇటువంటి నోటీసులు కూడా ఇవ్వలేదు అని చెప్పేసి వాదనలు అయితే వినిపించారు. ఈ నేపథ్యంలో ఈ పరిగణలో ఉంది నాంపల్లి కోర్టు. ఈ నేపథ్యంలోనే మనం చూసుకున్నట్లయితే కోర్టులో అయితే కాస్త ఊరట లభించింది. బెయిల్కి సంబంధించి బెయిల్ అయితే లభించింది. సో దీనికి సంబంధించి ఇప్పుడే షర్మిల తరపున న్యాయవాదులు అయితే ఇప్పటికే చర్చలు కూడా జైలుకైతే చేరుకున్నారు. మరికొద్ది కాసేపట్లో అయితే షర్మిల బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. వేచి చూడాలి. ఈ వచ్చిన వెంటనే మీడియాతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. సో ఏం మాట్లాడతారు ఏంటో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలోనే మనం చూసినట్లయితే యథావిధిగానే దాని ప్రోగ్రామ్ అయితే షెడ్యూల్ ప్రకారమే ముందుకు నడుస్తుందని చెప్పేసి కూడా అన్నారు. సంబంధించి ఒక దీక్ష అయితే చేపట్టున్నారు. నిరుద్యోగుల తరఫున దీక్షను అయితే చేపడుతున్నారు. దానికి సంబంధించి ఆల్రెడీ మనం గతంలో చూస్తున్నట్లయితే ఒక
అనుమతి అయితే పోలీస్ డిపార్ట్మెంట్ రాలేదు. దానికి సంబంధించి కోర్టుని అయితే ఆశ్రయించారు. ఆ నేపథ్యంలో ఉత్తర్వులే తీసుకొచ్చారు. సో మీరు చేసుకోవచ్చు. దానికి సంబంధించి ఒక షరతులు ఆ నేపథ్యంలో కూడా షరతులు అయితే ఇచ్చారు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రోజు నిన్న జరిగిన ఒక లోటస్ పాండ్ లో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద జరిగిన ఒక సంఘటన మాత్రం ఇది కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే వీరు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. ప్రతిసారి కూడా ఒక హంతకురాల్లా నన్ను ట్రీట్ చేస్తున్నారు, ఒక క్రిమినల్ లాగా ట్రీట్ చేస్తున్నారని చెప్పి ఒకవైపు షర్మిల అయితే చెప్తున్న మాటలు, సో విజయమ్మ గౌడ్ మాటలు కూడా ఈ విధంగానే ఉన్నాయి. సో చూడాలి. దీనికి సంబంధించి మనం ఆల్రెడీ పోలీసు తరఫున మమ్మల్ని భౌతికంగా గాయపరిచారు, మా కానిస్టేబుల్ కి గాయపరిచారు, ఆ విధంగానే దానికి సంబంధించి మేము యాక్షన్ అయితే తీసుకున్నామని చెప్పేసి ఒకవైపు పోలీసులు అయితే వీరి యొక్క వాదనలు ఉన్నాయి. ఈ యొక్క నేపథ్యంలో ఉత్కంఠంగా మధ్యాహ్నం దీనికి సంబంధించి వాదనలు అనేవి నాంపల్లి కోర్టులో అయితే జరిగినాయి. దీనికి సంబంధించి అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఇప్పుడైతే కాస్త ఊరట అయితే లభించింది. సో ఈ నేపథ్యంలోనే ఏ పరిస్థితిలో ఈ మధ్యాహ్నం మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ నిన్నే పిలుపునిచ్చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఆయా నియోజకవర్గాల్లో మొత్తంగా వైఎస్ఆర్సీపీ నేతలందరూ కూడా ఒక దీక్షలు అయితే చేపట్టాలి, అక్రమ అరెస్టులకి వ్యతిరేకంగా నినాదాలు నిరసన అయితే తెలపాలని చెప్పేసి పిలుపు మేరకు మనం చూసుకున్నట్లయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా పలు ఆయా నియోజకవర్గాల్లో చూసుకున్నట్లయితే షర్మిల యొక్క అక్రమ అరెస్టు నేపథ్యంలో నిరసనలు అయితే చేపట్టారు వైఎస్ఆర్సీపీ నేతలు అయితే చూసుకోవచ్చు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క నిన్న పోలీసులపై భౌతికంగా దాడి చేసే నేపథ్యంలో అయితే అట్లయితే ఊరట కల్పించింది. ఒక బెయిల్ అయితే మంజూరైంది. చూడాలి తర్వాత కార్యాచరణ ఏ విధంగా ఉంటుందని కూడా మనం వేచి చూడాలి. వరుణ్. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. ఎవరు